హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గవరస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఫర్మెంటేషన్ లేకుండా స్పాంజీగా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు పొట్టు తీసిన మినపప్పుని తీసుకున్నాను. ఈ మినపప్పుని 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు వేసుకోవడం వల్ల మనం పిండి రుబ్బుకునేటప్పుడు నురగ ఫామ్ అయి ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా రావడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఈ మినపప్పుని 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అదే వింటర్ సీజన్లో అయితే 6 to 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్లో మనం 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వలో నిండా మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ ఇడ్లీ రవ్వని ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం మినపప్పు చెప్పినట్టు వింటర్ సీజన్లో ఒకలాగా, సమ్మర్లో ఒకలాగా అలా ఏమీ ఉండదండి. ఇది ఏ సీజన్లో అయినా సరే ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మినపప్పు అనేది చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ మినపప్పులో ఉండే వాటర్ మొత్తం తీసేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి ఇలా వాష్ చేసుకున్నాక ఈ మినపప్పుని పిండి చేసుకుందాము. నేను ఈసారి గ్రైండర్లో పిండి ఎలా రుబ్బుకోవాలో చూపిస్తున్నానండి. గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గ్రైండర్ ఎక్కువ కాలం మన్నుతుంది. నేను కొంతమందికి చూశానండి, గ్రైండర్లో మినపప్పు వేశాక గ్రైండర్ ఆన్ చేస్తారు, కానీ అలా చేయకూడదండి. ఫస్ట్ గ్రైండర్ ఆన్ చేశాక వెంటనే కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు మినపప్పుని ఇలా కొద్దిగా వేసేసుకోవాలి. అంటే ఒక హాఫ్ మినిట్ పాటు ఇలా గ్యాప్ ఇస్తూ మొత్తం మినపప్పుని వేసుకోవాలి. ఈ మినపప్పు రుబ్బుకోవడానికి నేను 1 కప్పు నుంచి 1.25 కప్పు వరకు వాటర్ అయితే యూజ్ చేశానండి. కాకపోతే వాటర్ మొత్తం ఒకేసారి వేసేయకూడదు, అలా వేసిస్తే మినపప్పు నలగదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి రుబ్బుకోవాలి. మనం ఇలా పిండి రుబ్బే కొద్ది సైడ్కి ఇలా పైకి వచ్చేస్తుంటుంది కదా, ఒక స్పాచులాతో ఇలా స్క్రేప్ చేసుకోవాలి. పిండి రుబ్బుకునేటప్పుడు చేతికి ఇలా తడి పెట్టుకుంటే మనం పిండి తీసేటప్పుడు చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కొత్తగా గ్రైండర్ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా తెలియకపోయిన వాళ్ళైనా ఉన్నా వాళ్ళకి కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను. ఒకవేళ మీకు కూడా ఇలాంటి టిప్స్ ఏవైనా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు చూడండి, ఈ పిండి అయితే చాలా బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. గ్రైండర్ రన్నింగ్లో ఉండేటప్పుడే గరిటతో పిండిని తీసుకుంటూ ఉంటారు, కానీ అలా చేయకూడదండి. గ్రైండర్ ఆఫ్ చేసి పిండిని తీసుకోవాలి. ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలోకి పిండిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకున్నాం కదా, ఈ ఇడ్లీ రవ్వని ఒక 2 to 3 టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఈ ఇడ్లీ రవ్వలో ఉండే వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా పిండుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ఇలా వేసేసుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంత బాగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. చూడండి, ఇడ్లీ పిండి కలిపే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇలా గట్టిగానే ఉంది కదండి. అందుకోసమని కొద్దిగా వాటర్ వేసుకుంటూ గరిట జారుడుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా గరిట జారుడుగా వస్తేనే ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఎలా వస్తే ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయినట్లని. దీనికి ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు ఈ పిండితో డైరెక్ట్గా ఇడ్లీ పెట్టేసుకుందాం. దీనికోసం ఇడ్లీ ట్రేకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని మనం రెడీ చేసుకుని పెట్టుకున్న ట్రేస్ని అందులో పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 12 to 15 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 13 to 14 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ అనేది చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు బాగా స్టీమ్ అయిపోయినట్లని. అంతేనండి, చాలా స్పాంజీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఇడ్లీ బ్యాటర్తోనే నేను 30 ఇడ్లీ కూడా చేశాను. అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.